అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని దేవుడే మా హృదయములో ప్రకాశించెను కనుక కానీ ఓకే ప్రైజ్లో మా పైన వాక్యం కూడా ఒకసారి అంటే మేము ప్రైజ్లో మొదటి 2 వాక్యం కూడా చదవండి. కాబట్టి అయితే అంటే ఆ మాట అందరూ కూడా మంది కుయుక్తిగా నడుచుకొనుటయు దేవుని వాక్యమును వంచనగా బోధింపయు అంటే ఓకే చూడండి ఆ మాట నాకు కావాలి. దేవుని వాక్యము వంచనగా బోధింపగయు ప్రైజ్ అంటే వంచనగా బోధించటము. గమనించండి ఏంటి దేవుని వాక్యం వంచనగా బోధించటము? అందరూ ఒక్కసారి వినటం మంచిది. దేవుని వాక్యం వంచనగా బోధించటం అంటే ఎవరికి ఏ వాక్యము తగలకుండా పోయింది అంటే ప్రసంగించేవారు వంచనతో ప్రసంగిస్తున్నారు. గమనించండి అంటే ఏ వాక్యము ఎవరికి కూడా తగలేదు అంటే ఏంటది అందరినీ సంతోషపెట్టడానికి మాట్లాడే మాటలు వంచనే అండి. గమనించండి అర్థమైందండి? హలో వాక్యం ఏదో విధంగా పశ్చాత్తాపం కలిగించాలి, బాధ కలిగించాలి, లేకపోతే గమనించండి ఒక ప్రైజ్లో సంతోషం రావాలి. ఇదేమీ రావటం లేదు. సంతోషం అంటే కొన్నిసార్లు భాగ్యమైన సంతోషము ఆ స్టోరీస్ ద్వారా లేకపోతే కొన్ని జోకుల ద్వారా దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నా. ఇదేమీ వాక్యం ద్వారా జరగటం లేదు అంటే దాని అర్థం వంచనగా ప్రసంగం చేస్తున్నారని మాట. ప్రైజ్లో తప్పనిసరిగా వాక్యములో ఏముండాలి? తప్పనిసరిగా ప్రతి ఒక్క మనుషుల్లో అది మార్పు అనేది రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తగిలినట్టయితే, బాధ వచ్చినట్టయితే, పశ్చాత్తాపం కలిగినట్టయితే గమనించండి దేవుడు మాట్లాడారు. లేకపోతే ప్రసంగం వంచనగా అంటే ప్రైజ్లో ఏంటి ఎవరికి బాధ రాకుండా సంతోషంగా అందరినీ పంపించాలని ఒక ఉద్దేశంతో వాక్యం మాట్లాడితే అక్కడ ఏం కనబరుస్తుంది? అది వంచనేని మాట. గమనించండి ఎందుకంటే తప్పనిసరిగా మన జీవితంలో ఏముంటుంది? తప్పులు ఉంది. గమనించండి తప్పులు లేని వారు ఒక్కసారి స్తోత్రం చెప్పండి. ప్రైజ్లో అంటే అందుకనే ప్రైజ్లో ఇంకా నేనైనా మీరైనా మనుష్యులుగా ఈ లోకములో ఉన్నాము అంటే ఏముంటుంది? తప్పులు మన జీవితంలో ఉన్నాయి. గమనించండి అది దినదినము లేకపోతే వాక్యం వినినప్పుడు మన జీవితమును సరిచేసుకోవడానికి ఈ ప్రసంగం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. గమనించండి ప్రసంగం ఏం కాదండి, ఎంటర్టైన్మెంట్ కాదు, వినోదం కాదు. ప్రైజ్లో లేకపోతే ప్రైజ్లో ఆ యొక్క వాక్యం అనేది ప్రైజ్లో ఏదో జోకు వినడానికి కాదు, కానీ అది ఎక్కడో ఏదో కార్యం చేసినప్పుడు ఏంటి అది వంచన కాదు. లేకపోతే అంటే అపోస్తలుల పౌలు ఏం చెప్తున్నారు? మేము వాక్యము ఏ విధంగా ప్రకటించలేదండా? వంచనతో మేము ప్రకటించలేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్లో ఈ ఉదయకాల సమయము వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో తప్పనిసరిగా నిన్న మొన్న వినిన వాక్యము విన్నారు. తప్పనిసరిగా ఏదో ఒక ప్రైజ్లో చేంజెస్ మన జీవితంలో రావాలని మాట. ఏదో ఒక చేంజెస్ మన జీవితంలో రావాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అంటే లుదియా హృదయం తెరచారు అని ఉంది. ఏంటి దాని మీనింగ్? వంచనతో మాట్లాడలేదు, అది ఆమె జీవితంలో ఏం చేసింది? క్రియ చేసింది అని ఉంది. గమనించండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎమ్మౌసులోకి ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వారి యొక్క హృదయములో ఏం కలిగిందంట?
మంట కలిగింది అని మాట. దేవుని స్తోత్రం. మంట కలిగింది అని మనం చదువుతున్నామని మాట. మంట కలిగిద్దు అంటే ప్రైజులో ఏదో వారి జీవితంలో ఏమొచ్చింది, ఒక మంటలాగా, అయ్యో ప్రైజులో వినాలి లేకపోతే ఏంటి, ఒక భయమలా అంది వారి జీవితంలో పుట్టిందని మాట, హృదయంలో పుట్టిందని మాట. ప్రైజులో అదేవిధంగా పీతరు గారు మొదటి ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. ఏంటది? ప్రైజులో మాట వారి హృదయములో నొచ్చుకుంటుంది. ప్రైజులో మారు మనసు పొందింది. 3,000 మంది బాప్టిజం తీసుకున్నారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ కూడుకున్న వారందరూ ఆ కోరిక ఉండాలి. ప్రైజులో ఏదో ఒక మార్పు, జస్ట్ వచ్చి కూర్చోవటం కాదు. ఎప్పుడు నేను చెప్తాను, జస్ట్ అటెండెన్స్ కోసం కాదు. ప్రైజులో ఏదైనా అంటే మన జీవితంలో మార్పు అనేది రావాలి. ఇక్కడ ఒక మాట 4వ వాక్యంలో మనం చదివాము. ఏంటంటే అంటే ప్రైజులో దేవుని చదవండి. స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త కొండు నిమిత్తము యుగ సంబంధమైన దేవద అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు ఈ రాత్రి వేళ పగటి వేళ వినండి. అవిశ్వాసులని కాదు, ఒకవేళ విశ్వాసులైనా దేవుని స్తోత్రం వాక్యం గ్రహించటం లేదు అంటే, వాక్యము గ్రహించటం లేదు అంటే, అర్థం కావటం లేదు అంటే దాని అర్థం ఏంటి? మనోనేత్రమును గ్రుడ్డితనము కలిగి చేస్తానని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వినిపిస్తుంది అక్కడ వరకు? ప్రైజులో అంటే మనోనేత్రమునకు గ్రుడ్డితనము, వాక్యం గ్రహించకుండా అర్థం చేసుకోకుండా మనోనేత్రమును గ్రుడ్డితనము, ఏం అర్థం లేదు అంటే ఏడవాలి, ప్రార్థన చేయాలి, ప్రభువా ఆ యొక్క గ్రుడ్డితనం తీసివేసి వాక్యము ప్రైజులో నేను అర్థం చేసేటట్టు కృప దయచేయండి అని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అవిశ్వాస హృదయంలో మాత్రం కాదు, విశ్వాస హృదయంలో కూడా ఏంటి? గురుడ్డితనము. ప్రైజులో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వాక్యం మనం చదవాలి అంటే చదువు ఉన్నవారందరూ వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా మనం జీవించకూడదు. ఇప్పుడు చదువు లేనివండే ప్రైజ్ వారికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండే ఏదో విధంగా వారు వింటారు. ఇప్పుడు ప్రైజ్లో అదే మనకి ఆ పని చాలా వస్తుంది ఏంటి? వాక్యము వినిపించేది. ఆడియో బైబిల్ అదొకటి డౌన్లోడ్ చేయించి, అంటే పిల్లలు ఉండారు కదా, డౌన్లోడ్ చేయించి అదొకటి విండే ప్రైజులో ఎంత ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే అటువంటి ఏదైనా చేయాలి. చదివేయడానికి చదవగలిగిన వారు చదవాలి, లేకపోతే ఆసక్తి ఉండే ఇదన్నీ చేయడానికి ఒక అవకాశం ఉంది అండి, చదివి వినిపించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వినిపిస్తుంది, మనం విండే చాలు. గమనించండి. అంటే ఒక ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులో వాక్యము జీవితములో రూపాంతరం తీసుకొని వస్తుంది. మన పాపములన్నీ కూడా మనకు ఒప్పింపచేస్తుంది. అది ప్రైజులో నిన్న రాత్రి నుండి అంటే మొన్న రాత్రి నుండి ఆ విషయాన్ని మాట్లాడుతూ వచ్చాను. అదే నేను ప్రైజులో కొంచెం కూడా చెప్పి క్లోజ్ చేస్తాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందుచేత ఒక కడుగబడి అవస్థ ఈ పగటి వేళ అందరికి ఉండాలని మనగనిస్తాం. కడుగబడాలి. ప్రైజులో ఈవెన్ మన మాట ఎంత శక్తివంతమైందో. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఉదాహరణము ప్రైజులో నేను ఇలాగ ప్రసంగం చేస్తాను కదా, మనం పాట పాడుతాం, ప్రసంగం చేస్తాం. ఈ గోడలకి కానీ ఈ తలుపులకి కానీ దాన్ని ఆపడానికి వల్ల శక్తి లేదు. ఎందుకంటే దానికంటే ఎక్కువ శక్తి దేనికి ఉంది? వాక్యం నోటి నుండి వచ్చే మాటకి ఉందని మాట. ఆలోచించారా అది? ఈ గోడలు కూడా చుచ్చుకొని బయటకు వెళ్ళిపోతుంది. మనం అన్నీ తలపేసాము, ధర్మకోలు పెట్టాము, ప్లాస్టిక్ వేసాము, అయినా సరే ఆ మాట అంత శక్తివంతమని జ్ఞాపకం చేసుకో. పవర్ఫుల్ అని మాట. శక్తివంతమైన అండి, పవర్ఫుల్ అని మాట. గమనించండి. అందుచేత
మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఎదుటి వాళ్ళ గురించో లేకపోతే అన్నీ చాలా సూక్ష్మంగా అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలని అంటే అది నాశనం అయిపోయేది కాదు. మన మాటలు ఎన్ని కూడా నాశనం అవటం లేదండి. కనిస్తాం అంతరిక్షంలో ఎక్కడో ఉంది. లేకపోతే మన ప్రార్థన అయితే ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుందని మాట గమనించండి. అందుచనే నెంబర్ 1 కడుగబడవలసినది నాలిక అండి. నెంబర్ 1 స్తోత్రం. నాలిక ఏమవ్వాలి? కడుగబడాలి. రక్తం చేత కడుగబడాలని మాట గమనించండి. అంటే నిన్న వినిన వాక్యం గురించి చెప్తున్నాం, గమనించండి. అదేవిధంగా వాక్యం వినే మనస్సును దయచేయమని ప్రార్థన, అంటే గ్రహించే మనసును దయచేయమని ప్రార్థన చేస్తాం. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తామండి. గణిస్తాం. మీరు కొత్తగా ఏలూరులో వచ్చారు. కొత్తగా ఏలూరులో వచ్చినట్టయితే ఫస్ట్ మీరు వెదకేదేంటి? హౌసా? ఓకే. హౌస్ వెదకుండా ఎవరు రారు. ప్రైసలో ఓకే. హౌస్ ఓకే. ప్రైసలో హౌస్ తర్వాత ఏం వెతుకుతారండి? చర్చ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అలా కాదు. ఫస్ట్ ఏం వెతుకుతారో తెలుసా? చర్చ్ వెతుకుతారు. వెళ్ళలేదా ఎవరు? ఫస్ట్ వెతికేదండి చర్చ్ వెతుకుతారు. చర్చ్ దగ్గర ఎక్కడైనా ఇల్లు తీసుకోవడానికి వారు చూస్తారు. గమనించండి. కనిస్తాం. ఓకే. చర్చ్ దగ్గర ఇల్లు దొరకలేదు. ఆదివారం వచ్చింది, కొత్తగా వచ్చారు. ఈస్టర్ రోజే వచ్చారనుకోండి. ఈస్టర్ రోజే వచ్చారు. అక్కడ ఉండగా 2 చర్చ్ కనిపించింది. స్తోత్రం. 2 చర్చ్ కనిపించింది. ఒక చర్చిలో 8 to 10, మరొక చర్చిలో 10 to 12 ఆరాధన అండి. మీరు ఈ 2 చర్చిలో ఎలా ఉందని చూడాలి. మీరు వెళ్ళారు ఫస్ట్ చర్చిలో 8 to 10. అక్కడ మంచి ప్రసంగం చేశారండి. ఈస్టర్ గురించి, ప్రభు తిరిగి లేచారు, శిష్యులు వెళ్ళారు, మరియం చూచారు. అంటే మగ్దలేని మరియము, యాకోబు తల్లి మరియ, అదేవిధంగా షలోమి, ముగ్గురు వెళ్ళారు. ప్రైజులో అత్తరు తీసుకెళ్ళారు. అక్కడ ప్రైజులో ఆ యొక్క రాయి దొరలించినట్టు చూశారు. దైవదూతలు లోపల చూశారు. ఏమన్నారంటే, ప్రభు లేచారు, మీరు వెళ్ళి శిష్యులకి అదే పీతరుకి చెప్పండి అని చెప్పి పంపించారు అని ప్రైజులో ఒక 2 సువార్తలోను, యోహాను సువార్తలో ప్రైజులో యేసు మరియకి ప్రత్యక్షమైన ఇది వివరించి చెప్తున్నారని మాట వినిస్తాం. అది ఫస్ట్ సంఘంలో. దేవుని స్తోత్రం. సెకండ్ సంఘానికి వెళ్ళారు. ప్రైజులో ఎలాగుందో చూడాలి. అక్కడ ప్రసంగం టైం వచ్చింది. పాస్టర్ లేచి నిలబడితే ఏం చెప్తున్నారంటే, మీరు ప్రైజులో పునరుత్థాన శక్తి పొందే వారంగా ఉండాలి. పునరుత్థాన శక్తి పొంది పాపం మీద మీరు విజయం పొందుతారు. పునరుత్థాన శక్తి పొందితే ప్రైజులో మీరు ఆ యొక్క ప్రైజులో దేవుని యొక్క చిత్తం మీరు గ్రహించగలుగుతారు. పునరుత్థాన శక్తి మనం కలిగి జీవిస్తే జీవితంలో రూపాంతరం ఉంది. ఇటువంటి ప్రసంగాలు ఒకటి. ఇంకా డిసైడ్ చేయవలసిన ఏంటి? ఏ చర్చకి వెళ్ళాలి? మీరు ఏ చర్చకి వెళ్తారండి? అండి క్రైస్తవులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే. మెజారిటీ అదే చెప్తారు నాకు తెలుసు. 2వ చర్చకి. మొదటి విషయం మనకి బైబిల్ చదివి తెలుసుకోవాల్సిన విషయమే ఏంటి? తిరిగి అది ఇచ్చారు. శిష్యులు వెళ్ళారు, మరియ వెళ్ళారు. ప్రైజులో అది చక్కగా ప్రతి సువార్తలో 4 అలా చివరి అధ్యాయంలో రాయబడి ఉంది. చదవండి, ఆ స్టోరీ గ్రహించండి. ఎంత మంచిదో. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే వాక్యం అనేది మనలో ఆత్మీయమైన అభివృద్ధిలోకి మమ్మల్ని నడిపించే విధంగా ఉండాలి. వాడు తెలుసు. హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా స్తోత్రము, ఆ యొక్క రుడ్డితనము కలిగితే తీసివేసి ప్రైజులో దేవుని యొక్క సన్నిధానములో ప్రైజులో ఎదుగుదలేటట్టు ఆ వాక్యము నేను ఒక్క మాట కూడా చెప్తా. మీరు లైన్స్ చదువుతున్నాము, వాక్యంలో ఏం చదువుతున్నాము? ఏంటి? ప్రైజులో నేను చదివినప్పుడు 2 లైన్ మధ్య మరొక లైన్ కనిపిస్తుంది నాకు. స్తోత్రం. అది మనం గ్రహించాలి. అర్థమైందా? లైన్ ఇన్ బిట్వీన్ లైన్ అంటే మీరు చదువుతున్నారు, దాని మధ్యలో ఉన్న లైన్
అది దాని యొక్క భావము, దాని యొక్క అర్థము అదే దేవుడు మన జీవితంలో కోరేదని మనకు తెలుస్తాం. హల్లెలూయా. ఆ మాట మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు ఏంటి. ప్రైజ్లో మనము కనిపించే లైన్ చదువుతున్నాం, కనిపించే లైన్ మనకి వస్తుంది. ప్రైజ్లో చదవక్కర్లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉండే చాలు. ఆ లైన్ మధ్యలో ఉన్న భావం మీరు ఈజీగా గ్రహించగలుగుతారు. తెలుస్తాం ఒకే రోజు అన్నీ కాదు, ఒకే రోజు అన్నీ కాదు, కొంచెం కొంచెం అది గ్రహిస్తూ దేవుని సన్నిధిలో వాక్యం విండు ఎప్పుడైతే ముందుకు సాగుతామో అన్ని భావాలు దానిలో గ్రహిస్తా. బైబిల్ యొక్క భావం అదే మనం గ్రహించాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకైనా మనము ప్రార్థన చేయండి. కడగబడాలి, నాలిక కడగబడాలి, హృదయ అంటే ఆ యొక్క లోపల కళ్ళు ఏగన్నది మనోనేత్రములు తెరవబడాలి, కడుగబడాలని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ధ్వనిస్తాం కడగబడాలండి. ధ్వనిస్తాం రోజు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కడగ. ప్రైజులు దావీదు ప్రార్థన చేశారు, ప్రభువా నన్ను బాగుగా కడుగు. ప్రైజులో ఇసోపు గండే తెల్లనా ఉంటూ నా జీవితము కడగండి, ప్రైజులో శుద్ధి చేయండి అని చెప్తున్నారని మాట గమనించాను. మొదటి యోహాను పత్రికలో మనం చదువుతున్నామని మాట. మొదటి 9 వాక్యంలో మనం చదువుతున్నాం. ఒక్కసారి చదువుతామని. మొదటి యోహాను 1:9 మన పాపములను ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడను కనుక పాపములను క్షమించి దుర్నీతి నుండి చెయ్యను. దేవుని స్తోత్రం. పైన వాక్యం 8 అండి. అందరూ ఆ మాట వినండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని నేడల మమ్మలను మనమే అంటే ప్రైజులో ఎవరికి రాశారు ఇది? అన్ని జనులకు రాశారా? అవిశ్వాసులకు రాశారా? విశ్వాసులకు రాస్తూ యోహాన్ ఏం చెప్తున్నారంటే, మీలో పాపము లేదు అని మీరు చెప్పిన ఎడల మీరేం చేస్తున్నారు? మమ్మల్ని మనము మోసపరచుకొని దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడటం లేదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని వాడుదని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది యొక్క ఆలోచన ఏంటంటే, రక్షణ పొందాము, బాప్టిజం తీసుకున్నాను, ఇంకా ప్రైజ్లో మేము సేఫ్ సైడ్లో ఉన్నామని మనం అనుకున్నా. మనం సేఫ్ సైడ్లో లేము అని యొక్క సత్యం కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. 5 విడవబడినట్టయితే, అందరూ వినండి, 5 విడవబడినట్టయితే ప్రైజ్లో 5 ఏమైంది? ఎత్తబడారు. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండిన గాక. హల్లెలూయా. శుద్ధీకరణ మనకు రావాలి. ఇద్దరు మంచములో ఉండారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. ఇద్దరు పొలములో ఉండారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. ఇద్దరు తిరికల్లులో ఏం చేస్తున్నారంటే ఒక్కరు ఎత్తబడ్డారు. ప్రైజ్లో ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే తప్పనిసరిగా అనుదినము మనము యోగ్యులమో కాదా అని మమ్మల్ని మనం పరీక్షించాలి. ఆ యొక్క ప్రైజులో ఆత్మ మనం కలిగి ఉండాలి. అది ఊరికనే కాదు, దేవుని సన్నిధిలో కూర్చుంటేనే వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చోకుండా ఇటువంటి ఆలోచనలు రాదండి. దేవుని స్తోత్రం. గమనించండి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరిస్తామో, దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుని ప్రైజులో మనం ప్రార్థన మన అవసరాలు మాత్రం చెప్పటం కాదు కదా, మన జీవితమును పరిశీలించటం అని మాట. ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో అప్పుడు దేవుడే మన యొక్క ప్రైజులో ఆత్మీయమైన ఎదుగుదల పొందడానికి, నీలో ఆ తప్పు ఉంది, ఇలాగుండే బాగుంది, నాగుండే, దేవుడు అనేక విషయాలు నీతో మాట్లాడతారు. అక్కడికక్కడే ప్రభువా నన్ను కడగండి, బాగు చేయండి, ప్రైజులో నేను హల్లెలూయా నీ బిడగా, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయమని మనం ప్రార్థన చేసేవారంగా ఉండగలుగుతాం. తెలుస్తాం. హల్లెలూయా. అందుచేత గమనించండి, ప్రైజులో అటువంటి విషయాలు నేను మరొకసారి రిపీట్ చేయడానికి, ఆ విషయాలు ఏదైనా జీవితంలో ఉండే దేవుని సన్నిధిలో సమర్పించుకొని ప్రభువా నన్ను కడగండి అని ప్రార్థన చేద్దాం. దేవుడు కడుగుతారు. ఒక విషయం కూడా నేను చెప్పి ముందుకు సాగుతామని. ఎప్పుడైతే పీతరు ముమ్మారు నేను ఎరుగను అతన్ని ఎరుగనని చెప్పారు, 3 మార్లు చెప్పిన తర్వాత ఏం జరిగింది? కోడి కూసింది. అప్పుడు ఏం జరిగింది చెప్పండి?
ప్రైజ్లో కోడి కూడిన వెంటనే ప్రైజ్లో ఏరిగా చెప్పారు, కోడి కూదారు. తర్వాత జరిగిన విషయం ప్రైజ్లో చెప్పిన మాట జ్ఞాపకం రావడానికి కారణం ఏంటి? యేసయ్య పీతరు వైపు చూచారు. ఏం చేశారండి? యేసయ్య పీతరు వైపు చూచారు. ఏంటి? నేను చెప్పాను కదా, మీరు చేస్తారుగా, అంతేనా? మీనింగ్ అదేనా? ప్రభు చూచారు. ప్రభు చూచి నేను అప్పుడే చెప్పాను కదా, ఏంటి నీవు 3 సార్లు ఎరగని అదేనా మీనింగ్ దాని యొక్క? మళ్ళీ ఏంటి? అదే మనం చదవాలి. ఆ లైన్ మధ్యలో ఉన్నది చదవాలని చెప్పేది అది. దేవుని నామానికి ఏమేమో కలిగిన కాక లైన్లో అదే ఉంది. యేసు ప్రభు పీతరు వైపు చూచారు. ప్రైజ్లో ఆయన పశ్చాత్తాపడ్డారు. అంటే ఆయన చూపు ఎటువంటిదండా? ప్రైజ్లో హల్లెలూయా. ఏదో తిట్టినట్టున్న చూపు కాదు, గమనించండి. అయ్యో ప్రైజ్లో అంటే ఎప్పుడైతే ప్రభు అతని వైపు చూచిందో జాలితో చూచారు. ప్రైజ్లో ఆ యొక్క చూపుని చూచినప్పుడు అప్పుడు గ్రహించగలిగారు, నేను తప్పు చేశాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక క్షమించే చూపని మాట, జాలితో కలిగిన చూపని మాట, క్షమించే చూపని మాట. నీవు ప్రైజ్లో అప్పుడు పీతరుకు అర్థమైంది. ఈ పగటి వేళ ప్రైజ్లో ఒక్కసారి కన్ను మూసుకొని మీరు కొంచెం ప్రైజ్లో అలాగుండే దేవుడు మీ వైపు చూచి కూడా ప్రైజ్లో ఆ ఎట్టు విషయాల్లో ఉన్నది కొన్ని ఉండే ప్రైజ్లో దానిని క్షమాపణ అడిగే సమయమని మాట ధ్వనిస్తావు. ప్రైజ్లో ఏంటి? ఏం చేయాలి? ఒక్కసారి దేవుని వైపు ఉండే, దేవుని సరిలో ఉండగా ప్రభు మన వైపు కూడా చూస్తారని మాట. ఈ పగటి వేళ మమ్మల్ని ఏదైనా తప్పు ఉండే గమనించండి, ప్రభు ఎవరిని చూస్తారండి? మమ్మల్ని వైపు చూస్తారు. అది గ్రహించగలిగితే మనం పశ్చాత్తాపడి ప్రభు క్షమించండి అని మనం ప్రార్థన చేసేవారంగా ఉండని స్తోత్రం. పీతరు వెంటనే బయటికి వెళ్ళిపోయారు. ప్రైజ్లో ఏం చేస్తున్నారండి? ఏడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లేకపోతే పీతరుని హేళన చేసో, పీతరు మీద నేరాభారణం మోచిపోయో, లేకపోతే పీతరు ప్రైజ్లో నేను ముందుగా చెప్పారు కదా, నీవు అలాగే చేసావని తిట్టియో కాదు, ప్రభు చూచారు. ప్రైజ్లో ఆ ప్రభు ఒక దర్శనం, ప్రభు యొక్క కన్ను అతని మీదకు పడిందో ప్రైజ్లో అది దేనికి నడిపిస్తుంటే పశ్చాత్తాపానికి. అటువంటి ప్రైజ్లో దేవుని సన్నిధిలో మనం ఉండే, దేవుని సన్నిధిలో కొంతసేపు గడితే ప్రైజ్లో మనం కూడా మన వైపు కూడా ప్రభు చూస్తూ ఉండారు. ఎందుకంటే మనము ప్రభు వల్లే పరిశుద్ధులమేం కాదు కనుక ప్రైజ్లో గమనించండి. ఇదన్నీ ఉన్నాయి. ఆ 8 విషయాలు కొన్ని మన జీవితంలో ఏముస్తుంది ఉంది, దానిని సరి చేసుకొని కడగబడే వారంగా ఉండాలి. కడగాలని మాట, శుద్ధి చేయబడాలని మాట ప్రైజ్లో దేవుడు అదే కోరుతున్నారని మాట ధ్వనిస్తావత. హల్లెలూయా. ఎవరినే కాదు ప్రైజ్లో. చూడండి, మత్తయి సువార్తలో మార్కు సువార్తలో ఒక ప్రతి దూత చెప్పినప్పుడు ఒక మాట వెళ్ళి శిష్యులకును పీతరుకు చెప్పండి అని చెప్పారు. గమనించండి, వెళ్ళి శిష్యులకును ప్రత్యేకంగా ప్రైజ్లో గమనించండి. ఏ సువార్త ప్రైజ్లో మత్తయిలో కానీ మార్కులో కానీ ఉంటుంది. గమనించండి, ప్రైజ్లో వెళ్ళి శిష్యులకును పీతరుకు ప్రత్యేకంగా అక్కడ పీతరు యొక్క సంగతి ఎత్తి చెప్పారని మాట గమనించాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మరలా శిష్యులంటే దానిలో పీతరు లేరా? పీతరు ఉన్నారు. గమనించండి, పీతరు ఉన్నారు. ఎవరైనా చూసారా? లేదు. ప్రైజ్లో ప్రైజ్లో పీతరు కానీ లేదా? ఒక సువార్తలో పీతరు అని కూడా ఉంది. అది మలయాళంలో ఉంది, మళ్ళీ తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు. ప్రైజ్లో ఓకే, ఏదైనప్పుడు కూడా ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇటు వినండి, ప్రైజ్ ఉంది, తప్పనిసరిగా ఉంది. దేవుని స్తోత్రం. నేను ఉదయం కూడా చదివాను కానీ ప్రైజ్లో అది ఓకే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. తప్పు చేశాము, పశ్చాత్తాపడ్డారు.
దేవుడు అందరిని అంగీకరించినట్టు పీతర్ను కూడా దేవుడు ఏం చేశారు? అంగీకరించారు. పీతర్ని కూడా అంగీకరించారనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చెప్పిన విషయాలు గమనించిన, ఒకటి, మన హృదయము తెరవబడాలి. ఏంటి ప్రభు, ఇంత సంవత్సరం అయింది కదా, ప్రైజ్లో ఇప్పుడు కూడా ఆ బైబిల్ స్టోరీసే నేను అర్థం చేసుకోగలనా? ప్రైజ్లో వాక్యం నేను అర్థం చేసుకునే స్థితిలో నేను ఉన్నానా అని ఆలోచన చేసి దానివల్ల కూడా మనము దేవునికి క్షమాపణ అడిగి, ప్రభు క్షమించండి. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన విషయాలతో హృదయం నిండి ఉండే, లోక సంబంధమైన విషయాలతో హృదయం, వాక్యం ఏమి కూడా మన హృదయంలో రాదని మాట అందరూ వినండి. అందుకనే ప్రభు పరిచర్య మొదలు పెట్టినప్పుడు చెప్తున్నారు, ప్రైజులో విత్తేవాడు విత్తనానికి వెళ్ళిపోయారు, కానీ ప్రైజులో 4 చోట్ల విత్తనం పడింది, కానీ ఒకే చోట్లో పడిన విత్తనం మాత్రము ఫలించింది అని ఉంది. ఒకే చోట్లో ఫలించినది మాత్రం ఏం చేసింది? ఫలించింది. మొదటిది ప్రైజులో విన్నారు, ఎత్తుకొని పోయింది. అస్సలు అక్కడ ఒక్క క్షణం కూడా ఉంచలేదనమాట. ఏంటిది? వాక్యం ఉంచలేదనమాట. ధ్వనిస్తాం. రెండోది ప్రైజులో రాతి నీళ్ళలో పడింది. అంటే లోతు లేక, ఇంట్రెస్ట్ లేక, చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ ఉంది, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ లేదనమాట. గమనించండి. ఆ ఇంట్రెస్ట్ లేక ఏమైంది? వాక్యము ప్రైజులో అది మొలచింది, కానీ ఏమైంది? అక్కడికక్కడే ఎండిపోయినట్టు దేవుని వాక్యం. 3, అది ముళ్ళు పొదయనమాట. బాగా వచ్చింది, కానీ ఈ లోక సంబంధమైన ధనమోసములు, గమనించండి, ధనమోసములు గమనించండి. ఎక్కువ అక్కడ ఐహిక విచారమును ధనమో, ఈ 2 విషయాలు అక్కడ రాస్తుంది. ఏంటది? ఐహిక విచారం ఒకటి, ధనమోసం. గమనించండి. ఈ పగటి వేళ ప్రైజులో ఎక్కువ దేవుని నుండి మమ్మల్ని దూరం చేసేది ఏంటంటే ధనమోసం అండి. ధ్వనిస్తాం. ప్రైజులో అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకోండి. ధ్వనిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ధనమోసము గమనించండి. ప్రైజులో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, గమనించండి. అంటే ఈది వచ్చి ఏం చేస్తుందంటే అణచివేసింది. ఒక యోగ్యమైన మంచి మనస్సులో పడేది విత్తనం మాత్రం ఏం జరిగింది? ఫలింపించింది. 30, 60. అంటే ప్రభు పరిచర్య చేసినప్పుడు ప్రైజులో ఆది దినములో చెప్పిన మాట మాట, ఈ మాట ఉపమానం అనేది గమనించండి. ఇది ప్రైజులో అందరి జీవితంలో క్రియ చేయడు. ప్రభు ఆ యొక్క యోగ్యమైన మంచి మనసులో ఆ యొక్క వాక్యము స్వీకరించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూనే దేవుని సన్నిధికి రావాలి. తెలుస్తాం. వస్తూనే ప్రార్థన. నిన్న శనివారం అది ప్రార్థన చేయాలి. ప్రైజులో ఆ విధంగా ఉండే తప్పనిసరిగా చర్చిలో వాక్యం అర్థం చేసుకుంటే తప్పనిసరిగా బైబిల్ చదివినప్పుడు కూడా తప్పనిసరిగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. ప్రైజులో గమనించండి. కడుగబడాలి. ప్రైజులో నాలిక కడుగబడాలి. అదేవిధంగా మనస్సు ఏమవ్వాలి? కడుగబడాలి. హృదయం కూడా ఏమవ్వాలి? కడుగబడాలి మాట. దని స్తోత్రం. కడుగబడితేనే ఆ యొక్క రక్తము ప్రైజులో ద్వారా మనం కడిగబడినప్పుడు మాత్రమే ప్రైజులో దేవుని యొక్క అదే ఆత్మీయ జీవితములు మనము అనుదినము ఎదుగుదల పొందగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక మతముగా తీసుకోమాకండి. ప్రభువుని మనిషినిగా తీసుకోమాకండి. ప్రైజులో మనము హల్లెలూయా ఆ యొక్క ఆత్మ అండి, ప్రభు ఆత్మ, మన ఆత్మ కలిసి దేనిలో ఉండి మనము ప్రైజులో ఆ ఎదుగుదల పొందుతూ చివరిలో దేవుని యొక్క రూపములో మార్చబడటం. మొన్న ఈ కొరింథీ పత్రిక మనం ఉదయం చదువుతున్నాం కదా, దాంట్లో కూడా అదే రాసి ఉందని మాట గమనించండి. రోజు రోజుకి మహిమ నుండి ఏం చేయాలి? అధిక మహిమ. చివరిలో ప్రభు సారూప్యములు ఏమవ్వాలి? మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మీ యొక్క సంవత్సరాన్ని బట్టి, అంటే సంవత్సరం అంటే వయసు కాదు, రక్షణ పొందిన సంవత్సరం నుండి ప్రైజులో ఇంత సంవత్సరం అయింది, ఎన్ని % మనం దేవుని సారూప్యములో మార్చబడాలి అని ఆలోచన చెయ్యాలి. మనం తెలుస్తాం. అర్థమైందండి? ఎంత % అంటే దేవుని స్వభావం నేను ధరించుకున్నాను, ఎంత % దేవుని ఈ యొక్క స్వభావం నేను ధరించుకున్నానని మనం తప్పనిసరిగా చూడాలని మనం తెలుస్తాం. ఈ రాత్రి పగటి వేళ కూడా గమనించండి. ఆ యొక్క ద్వేషము,
కలహము, కక్ష, అసూయ, మత్సరము, ప్రైజులు, ఈ ద్వేషములు, ప్రైజులు, ఇదన్నీ ప్రైజులు ఎదుటి వాళ్ళతో ఉన్నది కనుక గమనించండి. మన ప్రైజులో ఒకసారి కూడా చెప్తాం, ఇది దాని యొక్క ప్రభావం ఎవరి మీదకి వస్తుంది అంటే అది ప్రైజులో ఎదుటి వాళ్ళతోనే మనకి కోపము, క్రోధము, కక్ష, దేశము, అసరము, ఇది ఎవరితోనూ ఇతరుల మీదే వచ్చింది. గమనించండి. తప్పనిసరిగా ఎందుకు ఈ యొక్క ప్రశ్న అడిగితే దేనికి కాదు, అది మన స్వభావములో ఒక భాగం కనుక అక్కడ మనకి విమోచనం రావటం లేదు అంటే ఏంటి, పరలోకములో ఆ విధంగా మనం వెళ్ళగలుగుతామా? ఆ 8 విషయాలు మన జీవితంలో ఉండే వెళ్ళగలుగుతామా? ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు కనుక, ప్రైజులో ఏ పాపము లేనివాడు కనుక పాపం లేకుండా ఉండడానికి ప్రైజులో పాపం లేని మనుష్యునిగా ఈ లోకములో వచ్చి పుట్టి పెరిగి ప్రైజులో పాపం లేకుండా జీవించి ప్రైజులో చిన్న మాటలు కూడా ఎక్కడ కూడా తేడా రాకుండా ప్రైజులో జీవించినది దేని కొరకంటే మమ్మల్ని కూడా ఆ స్థాయిలోకి తీసుకురావడానికి స్తోత్రం. కొన్ని కఠినమే మనకు అనిపిస్తుంది, అయ్యో జీవితంలో ఇది పోలేదు కదా, ప్రభు క్షమించండి, అది తీసివేయడానికి కూడా ఆత్మశక్తి దయచేయమని మనం అది ఎప్పుడు కుదురుతుంది? దేవుని సన్నిధిలో ఉండేనే, ప్రార్థనలో ఉండేనే. గమనించండి. ఏదో సండే వచ్చాము, ఒక వాక్యం విన్నాం, వెళ్ళిపోమంటే ప్రైజులో అది బయటికి వెళ్తాము, అది మర్చిపోతామని మనకు తెలుస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ఒక విషయం కూడా మనం చెప్తామని కొన్నిసార్లు మనం చెప్పేది మర్చిపోతాం. ప్రైజులో ఎలాగైందే ప్రైజులో ఇప్పుడు ఈ పశువు ఉంది, పశువు అన్నీ ఉన్నాయి కదా, ప్రైజులో ఫుడ్ తీసుకుంటుంది అన్నమాట. తీసుకున్న తర్వాత పడుకోబోయే ఒక సమయం ఉంది, లేకపోతే రెస్ట్ తీసుకునే సమయం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రైజులో ఫస్ట్ మొత్తానికి ఒక సైడ్లోకి వెళ్తుంది ఫుడ్. అది ప్రైజులో ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్కడైనా రెస్ట్లో ఉండగా ఏం చేస్తుంది? నంబర్ వేస్తుంది అన్నమాట. అది చాలా ప్రైజులో డైజెస్ట్ అవ్వడానికి అవసరమైన రీతిలో అది నవ్వులి ఏం చేస్తుంది? అది మొత్తము సరి అయిన చోటుకు వెళ్తుందనమాట. దేవుని వాక్యం కూడా అందేనండి. వినినప్పుడు విన్నాము, ఇంటికెళ్ళి భోజనం చేసిన తర్వాత ఒకసారి రెస్ట్ తీసుకుంటాం కదా, అప్పుడు జ్ఞాపకం వలసిందేంటి? ఈ వాక్యమే. లోక సంబంధమైన విషయాలు కానీ, ధనమోసము కానీ, లేకపోతే ఆ యొక్క ఐహిక విచారం రాకుండా ఈ వాక్యం మన జీవితంలో మరలా వస్తాయి. తప్పనిసరిగా ప్రైజులు అది మర్చిపోవడానికి అవకాశం లేకుండా జీవితంలో అది ప్రైజులు ఆ యొక్క ప్రైజులు బలములోకి అది అనిపిస్తాయని మాట కనిస్తాం, ఫలించేటట్టు అది చేస్తాయని మాట. ఎంతమంది వాక్యం నమ్ర వేస్తారండి? ప్రైజులు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎంతమంది నమ్ర వేస్తారండి? ప్రైజులు ప్రైజులు చాలా తక్కువ. ప్రేరిస్తూ అది కూడా నా జీవితంలో ఒక ప్రాక్టీస్గా మార్చుకోండి. హల్లెలూయా. కనీసము ఇప్పుడు అరగంట 1 అవర్ వాక్యం విండాము, దానినే నంబర్ వేసుకోవడానికి 1 అవర్ అక్కర్లేదండి. జస్ట్ 5-10 మినిట్స్ ఉండే ఆ మొత్తానికి అవసరమైనదన్నీ కూడా ఏమొస్తుంది? రీకలెక్ట్ మనం చేసుకోవచ్చు. మొత్తం సెంటెన్స్ బై సెంటెన్స్ రాదు, కానీ దానిలో ఇంపార్టెంట్ అయిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది మనము మరలా నంబర్ వేసుకున్నట్టయితే దాని గురించి ఆలోచిస్తాం. ప్రైజులో ఒకవేళ మన జీవితంలో ఉన్న పొరపాటు అయితే వెంటనే ప్రభువా క్షమించండి అని ప్రార్థన చేద్దాం. ప్రైజులో ప్రభు మాత్రం పీతర్ను చూసినట్టు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తూనే ఉన్నా అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం అది గమనిస్తున్నామా లేదా అది తెలియదు, కానీ పీతరు మాత్రం అది గమనించండి. మమ్మల్ని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? పీతర్ను చూసినట్టు చూస్తున్నాడు. ప్రైజులో నన్ను నీవు సిలువ వేస్తున్నారా? ప్రైజ్. అంటే కొన్నిసార్లు మనం కూడా ప్రభువుని సిలువ వేసేవారంగా ఉంటాం. గమనించండి.
అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు గమనించండి. ఇంకొకరికి దోషం వచ్చే మాటలు మాట్లాడినప్పుడు గమనించండి. అనవసరంగా ప్రైజులు మనం ప్రైజులు కొన్ని చోటుకి వెళ్ళినప్పుడు ప్రైజులు ఇటువంటి సమయంలో అన్నీ కూడా ఏమొస్తుందంటే ప్రభు మమ్మల్ని చూస్తున్నారు. అది చూడగలిగితే మనం సరి చేసుకుండా పశ్చాత్తాపంతో ఉండ ప్రైజులు దేవుని సరిలో మనం ఎదుగుదల పొందే వారంగా ఉంటామని మనం తెలుస్తాం. అందుచేత గమనించండి, ఏం చేయాలి? వాక్యం అనేది ఏం చేయాలండి? నమ్మర వేసుకోవాలి. ప్రైజులు కనీసము ఒక 15 నిమిషాలు గమనించండి. ఇది మాట్లాడలేదా, ఇలాగ మాట్లాడాలి. ప్రైజులు అది మాత్రం కాదు, అది కరెక్టా కాదా అని కూడా చెక్ చేయండి. నేనేదో మేము నిలబడి మాట్లాడుతున్నాము కదా, అన్నీ కరెక్టేనా అని కూడా చెప్పే పరిశోధించే బాధ్యత ఎవరికి ఉంది? అందరికి ఉంది. స్తోత్రం. అది కరెక్టేనా? వాక్యములో ఉందా? వాక్యములో ఉండండి, వచన ప్రకారమేనా అది? ప్రైజులు ఎని చెక్ చేసే బాధ్యత కూడా మనకు ఉంది. ప్రైజులు విమర్శించడానికి కాదు, ప్రైజులు మన జీవితంలో దాన్ని అప్లై చేసినట్టయితే ఎప్పుడు జీవితంలో ఏమొస్తుంది? ప్రైజులు ఇప్పుడు తన మోసం అన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఆలోచించాలి. ఏంటి తన మోసం ఏంటి? ప్రైజులు ఆలోచించినప్పుడు అప్పుడు వస్తుంది కొన్ని విషయాలు. వెంటనే మనం క్లియర్ చేయవలసి అన్నీ క్లియర్ చేస్తాం. హల్లెలూయా. ప్రైజులు అంటే అందుచేత ఒక కడగబడి అవస్థలో మనం ముందుకు సాగుతాం. రక్తం చేత మనం కడగబడతాం. ప్రభువా మరొకసారి మమ్మల్ని కడగండి అని ప్రార్థన చేద్దాం. నేను స్తోత్రం. ఒకసారి చదవండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 చదవండి. నూతన హృదయము నీకిచ్చెదను, నూతన స్వభావం నీకు కలుగజేసదను, రాతిగుండ మీలో నుండి తీసివేసి మాంసగుండ మీకు ఇచ్చేదను, నా ఆత్మని నీ ముందుంచి కట్టలను అనుసరించేవాని గాను విధులను గైకొనేవాని గాను మిమ్మను చేసదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైన ఒక మాట కూడా చదవండి. నీ మీద శుద్ధ జలము, అపవిత్రత యావత్తు పోవినట్లు శుద్ధ జలం చల్లదను. తర్వాత విగ్రహము వలన నీకు కలిగిన ప్రైస్లో. విగ్రహం అంటే అండి, మనం విగ్రహం జోలికి వెళ్ళాం కదా. దేవుని కంటే అధికంగా ఈ ధనమోసం కానివ్వండి, ఐగిక విచారములు కానివ్వండి, దేవుడి కంటే ఎక్కువ నీవు ఏదైనా ప్రేమిస్తున్నారు ఆ విగ్రహం అని మాట గమనించండి. ప్రైజ్ ఆ విగ్రహ దోషము. ప్రైజ్లో మనం అనుకున్న వేరే ఏదో విగ్రహ దోషం కాదు. ఇటువంటి కొన్ని విగ్రహ దోషం కూడా మన జీవితంలో అదన్నీ ఏం చేస్తారంట? దేవుడు తీసివేస్తారు. తర్వాత చదవండి. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం ఇచ్చదను. చూడండి, స్వభావములో మార్పు లేను కానీ దేవుడు నూతనమైన స్వభావం నీకు ఇచ్చదను. రాతి గుండెను తీసివేసి ఏం చేస్తారంట? మాంసగుండెను పెడతాను. నా ఆత్మ నీ యందుంచి కడ్డలను అనుసరింపచేస్తాను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. రాతి గుండ ఉండసేపు వాక్యము మనము ఫాలో ఆవదండి, ఒబే చేయమండి. ఆ రాతి గుండ ఎప్పుడైతే దూరం అయిపోతుందో అది మాంసగుండగా చేసి ఏం చేస్తారని నా కట్టడలను అనుసరింపచేస్తాను. దేవుని స్తోత్రం. ఇంకా ఒక మాట కూడా ఉంది అక్కడ అండి, గైకొని వానిగా మిమ్మను చేస్తాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో ఈ పగటి వేళ ప్రార్థన చేద్దాం. ప్రభువా ఒక్కసారి నన్ను కూడా కడగండి, ఆ రాతి గుండ తీసివేయండి ప్రభువా, ఆ మాంసగుండ దయచేయండి. ఎందుకంటే నీ ఆజ్ఞలు నేను పాటించాలి, నీ ఆజ్ఞ ప్రకారం నేను జీవించాలి. ఎందుకంటే నీ సారూప్యములో నేను మార్చబడాలి ప్రభువా. ఆ మార్చబడి ప్రైజ్లో నీతో ముఖాముఖిగా నేను చూడాలి. ఆ యొక్క
రాకడలో నేను ఎత్తపడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఒక రిలీజియన్ పాటించటం ద్వారా ఏ ప్రయోజనం లేదు. మతం పాటించటం వలన ఏ ప్రయోజనం లేదు. గమనించండి. బాహ్యమైన కొన్ని మత కర్మాలు చేయటం వలన ఏ ప్రయోజనం లేదు. హృదయానికి మార్పు రావాలి. ప్రైజులో కడగబడిన ప్రైజులో రోజు కడగబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాలం ఎంతమంది ప్రార్థన చేస్తారు? రాత్రికాలం ప్రార్థన చేసేవారు. దేవుని స్తోత్రం. ప్రైజులో రాత్రికాలం అంటే నిద్రలో లేచి ప్రార్థన కాదు, పడుకొని పోయే ముందు ప్రార్థన చేసేవారు ఎంతమంది? ప్రైజులో అందరికి భయం వచ్చింది. నిద్రపోయినప్పుడు ఓకే, ప్రైజులో. నిద్రపోతే లేస్తే అది కాదు, పడుకునే పోయే ముందు ప్రార్థన చేసి ఈ సన్నని సాడి చేయండి. ప్రభువా నన్ను కడగండి. ప్రైజులో. హల్లెలూయా. పగలు జరిగే విషయాలన్నీ కొంచెం మనసులోకి తెచ్చుకోండి. పగలు జరిగిన విషయాలన్నీ మనసులోకి తెచ్చుకొని ఏదైనా దేవునికి ఆయాసకరమైన ఆ కార్యములు, లేకపోతే దేవునికి ఇష్టమైన మాటలు, లేకపోతే ఆలోచనలు కలిగి ఉండే ప్రభువా క్షమించండి, రక్తం ద్వారా కడిగి పవిత్రపరచండి అని ప్రార్థన చేయాలని మాట తెలుస్తూ ఉంటుంది. ఎంతమంది చేస్తారు? చేయకపోయినా ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకోండి. తెలుస్తూ ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకోండి. ఏంటి ఆ యొక్క సెంటెన్స్ చెప్పకుండా మీరు ఫస్ట్ సెంటెన్స్ అదే ఉండి, ప్రభువా ప్రైజులో పగటి కాలం కాపాడారు, నీకు వందనం. జీవితంలో అనేక ఊరికన చెప్పకండి. అనేక తప్పులు వచ్చి ఉండే క్షమించండి అలా చెప్పొద్దు. ఫలానా విషయము తప్పు జరిగింది, క్షమించండి అని కడగండి, శుద్ధి చేయండి అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రార్థనలు ముందుకు కొనసాగించాలని మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. దేవుని సన్నిధిలో ఆదివారం వచ్చినప్పుడు అదే మాట రిపీట్ చేయాలి. అదే మాట రిపీట్ చేయాలి. ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాను, క్షమించండి. ప్రైజులో అటువంటి మాటలు గమనించి, ఎందుకంటే ప్రైజులో ఈ సంఘంలో ఒక రూపాంతరం రావాలి. అందుకనే ప్రైజులో ఈ 3 నెలల్లో ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. గమనించండి. ఒక మార్పు రావాలి, ఒక ప్రేమ ఉండాలి, ఆత్మ సంచారం మన మధ్యలో ఉండాలి, అభిషేకం ఉండాలి. ఆత్మ ఎక్కడ ఉందామంటే ప్రైజులో పరిశుద్ధత ఉన్న చోట్ల మాత్రమే ఆత్మ సంచారం ఉందని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క అవస్థలోకి మనం రావాలి. ప్రైజులో గమనించండి. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. రోజుకి యుద్ధ ఆ ప్రైజులో ఆ యొక్క ఆ విషయాలు పొడుగుతుందని మాట గమనించండి. ప్రైజులో నిన్న ఇండియన్ షిప్ని కూడా ఒకటి ప్రైజులో ఆక్రమించారని విన్నాను నేను. అంటే ఇరాన్ వాడు ఇండియన్ షిప్ ఎక్కడో దారిలో కలిసి ఉంది, దాన్ని ఏం చేశారు ప్రైజ్ అని విన్నాను. స్తోత్రం. న్యూస్ అంటే సమస్యలు పరిస్థితులు ఈ విధంగా ఉండగా మనము మాత్రము జాగ్రత్తగా ఉండి, లేకపోతే మెలకుగా ఉండి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజులో ఒక్క ప్రశ్న, మనం సిద్ధపడాము ప్రైజులో. కొందరికి ఈరోజు భర్త అంటారు, ఈరోజు మనం బయటికి వెళ్తాం సిద్ధపడి అని చెప్తే 4 గంటలకి సిద్ధపడాము, రెడీ అయ్యాము, అన్నీ వేసుకొని బాగానే ఉన్నాము. సాయంకాలం వచ్చి ఈరోజు వెళ్ళటం కుదరదు అంటే వారికి చాలా బాధ అని మాట్లాడుస్తాం. గొడవ కూడా రైసులో. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాము, ప్రభు కొరకు మనం సిద్ధపడాం. ప్రభు అనుకున్న సమయం రాలేదు. ఏ నష్టం వస్తుంది మనకు? ఏదైనా నష్టం ఉందా? మనం పరిశుద్ధంగా మార్చబడతాం. అంతే స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో రాలేదని చెప్పి మనకేం నష్టం లేదు. దేవుని స్తోత్రం. మనము పరిశుద్ధులు అవుతాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అదేవిధంగా ఆ రోజు బజారు వెళ్ళపోయినా పర్వాలేదు, మనకేం నష్టం లేదు. ప్రైజులో ఒక డ్రెస్ చేంజ్ చేసాం అంతే కదా. ఇంకా గొడవ చేయమాకండి. దేవుని నామానికి స్తోత్రం. అందుచేత ఈ పగటి వేళ గమనించండి, ఒక ప్రైజులో రూపాంతరం అనేది, ఒక కొత్తతనం అనేది, నూతన అనుభవం అనేది మనం కలిగి ఉండి ఒకరినొకరు మనం క్షమిస్తామని తెలుస్తాం. ఒకరొకరు మనం క్షమాపణ అడుగుతామని తెలుస్తాం. ప్రైజులో
కలిసి ఉండాం. ఎదుటి వాళ్ళు ఏ విషయంలో జోక్యం చేయమాకండి. వచ్చి చెప్తే సరే, లేకపోతే వారిని మనము ప్రైజ్లో వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఏమన్నా, ఇదన్నీ మనకు అనవసరం కనుక నేను దేవుళ్ళో మంచి సేవలు ఉండాలి. వారి వచ్చి చెప్తే మనం విందాం, ప్రార్థన చేద్దాం. లేకపోతే ఏదో ప్రైజ్లో మనం ఎంటర్ అవ్వాల్సిన విషయం అయితే ఎంటర్ అవుతాం, ప్రైజ్ చెప్తే. లేకపోతే ప్రైజ్లో పట్టించుకోవద్దు తెలుస్తాం. దేవుని సర్లో ప్రైజ్లో ఎదుటి వాళ్ళకి దోషం వచ్చే మాటలు మాట్లాడమాకండి తెలుస్తాం. కీడు కలిగించే మాట్లాడు, అది మనకు తిరిగి వస్తే ఏమవుతుంది గమనించు. వీటన్నింటిలో కూడా గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఎందుకంటే గమనించండి, ప్రైజ్లో ఏదైనా తప్పు, అన్ని తప్పుకి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. గమనించండి, ఏ తప్పు చేసినా, వచన విరుద్ధమైన ఏ కార్యం చేసినా దానికి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. మీరు అనుభవించాలి, లేకపోతే మీ పిల్లలు అనుభవించాలి, తప్పదు ప్రైజ్లో. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్న ప్రైజ్లో వారికి ప్రైజ్లో అక్కడ శిక్ష కాదు, కానీ ఇక్కడ తప్పనిసరిగా ప్రైజ్లో అనుభవం. అందుకనే సరి చేసుకోండి. ముందు చేసేదాన్ని బట్టి ఇప్పుడు ప్రైజ్లో కష్టంలో ఉన్నట్టయితే ఇంకా ముందు కూడా కష్టం రాకూడదని చెప్పి సరిగా ఉండండి, అంతే. వేరే మార్గం వెళ్ళలేదు తెలుస్తాం. వాక్యంలో అదే మనం చూస్తున్నామని మాట గమనిస్తాం. అందుచేత కడుగబడతాం, శుద్ధి చేయబడతాం. శుద్ధ జలము ప్రైజ్లో ప్రభువు మన మీద మమ్మల్ని ఆ శుద్ధ జలముతో కడిగిన కాక. కొత్త హృదయము దయచేయమని ప్రార్థన చేద్దాం. నూతన హృదయం, రాతి హృదయం తీయమని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలుగా జీవిస్తాం. రోజు రోజుకి పర్సంటేజ్ పెరగాలి. దేవుని స్తోత్రం. మనలో క్యారెట్ పెరగాలి. క్యారెట్ అంటే నాణ్యత పెరగాలి. గమనించండి, ఏంటది? నాణ్యత పెరగాలి రోజు రోజుకి. క్రైస్తవులుగా ఉండి అప్పుడే దేవుని నామము కనపరచబడుతుంది. ప్రైజ్లో మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తాం. ఏంటి ఇంత సంవత్సరం అయింది బాప్టిజం పొందే, ఏం మార్పు వచ్చింది? ఇంకా ఏం ఉండిపోయింది? వాటండి ఒక మార్పు వచ్చి, ఒకవేళ ఈ పగటి వేళ మీకు ఎవరితోనైనా ప్రైజ్లో ఆ ఇబ్బంది కలిగినట్టయితే క్షమించండి, క్షమాపణ అడగండి. నడుస్తూ ప్రైజ్లో ఒక సమాధాన పరంగా మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. నడుస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో మనకి ఇక్కడ ప్లేస్ లేదు, లేకపోతే ఒక లేచి నిలబడి ఒక పాట పాడి ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రైజ్లో, లేకపోతే ముద్దు పెట్టుకోవడానికి ప్రైజ్లో అన్నీ ఒక అసలు బెల్లాన తర్వాత అందరూ అది చేయటం మంచిది, కానీ మనకు ఆ స్థలం యొక్క ఆ యొక్క లిమిటేషన్ కనుక అది చేయడానికి వల్ల ఇది లేదు. కానీ ప్రైజ్లో మనసులో మీరు అనుకోండి, ప్రైజ్లో ఫలానా వారితో లేకపోతే అనవసరమైన మాటలు మాట్లాడాను, వారికి బాధ కలిగించే మాటలు, లేకపోతే దోషం ఇచ్చే మాటలు మాట్లాడాను, క్షమించే నీ ప్రభుతో మాట్లాడి ఎప్పుడైనా కలిసినప్పుడు ప్రైజ్లో మాట్లాడండి. ఓపెన్ హృదయంతో మాట్లాడండి. అది మన ఆత్మీయ జీవితానికి అది మేలని మాట స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో అది వెలుదలని మాట, పిల్లలకి అది ఆశీర్వాదమని మాట, సంఘానికి ఆశీర్వాదమని మాట. ఏం నష్టం లేదు. ప్రభు రాకడలో ఈజీగా మనం ఎత్తబడతామని. హల్లెలూయా. ప్రైజ్లో ఇదే ప్రభు చెప్పేది. దేవునితో ఉన్న రిలేషన్, మనుషులతో ఉన్న రిలేషన్, అంతే తప్ప ఏమీ లేదు. గమనించారు, ఇదే ముఖ్యమైన విషయం. ఒకటి, దేవునితో ఉన్న రిలేషన్ సరిగా ఉండాలి, మనుషులతో ఉన్న రిలేషను సరిగా ఉండాలి. స్తోత్రం. అటువంటి ఒక తీర్మానం చేసుకున్నాం ప్రైజ్లో. ఆ విధంగా ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించింది కాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేద్దాం. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ విధంగా నీ సన్నిలో గడిపేటకు కృప ఇచ్చారు, నీకు వందనాలు. తీసుకుని వచ్చే పిల్లలందరిని బట్టి నీకు ప్రభువా, సంఘానికి ఒక ఉజ్జీవం దయచేయండి. ప్రతి ఒక్కరికి ఉజ్జీవం దయచేయండి. ఒక మార్పిచ్చి విశాల హృదయంతో ప్రభువా, నూతన హృదయం కలిగి మాంసగుండ ఆ రాతి గుండెని తీసేసి మాంసల గుండె పెట్టండి. నీ వాక్యానుసారం జీవించడానికి, నడవడానికి ఆ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. శుద్ధ జలతో మమ్మల్ని బాగుగా కడగండి. రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ చేతికి అపోస్తున్నాం. దీవించమని సమస్త ఘనత మహిమ ఎత్తబడిన కాணிక దశభాగం నీ చేతికి అపోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా నడిపించమని. ఎండాకాలంలో ప్రతి ఒక్కరినే కాచి కాపాడు.
ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్యనామములో ఇచ్చినాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, సకల కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలంతోనే ఉండనే గాక. యేసు రక్తమే. ఆమేన్.